కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రస్థాయి నాయకుల దగ్గర నుండి గ్రామస్థాయి కార్యకర్తల వరకు ఎవరైతే అసభ్యకర పోస్టులు పెడుతున్నారో, ఆడవాళ్ళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఫోటోలు మాఫింగ్లు చేసుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం, అంటే రాజకీయ ముసుగులో మేము మాట్లాడుతున్నాం అంటూ వ్యక్తిగత దోషణలు చేసుకుంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు తప్పుడు రాతలు రాస్తూ చూపిస్తున్న ఎవరైనా సరే వీళ్ళందరిపైన పీడీ యాక్ట్ కేసు నమోదు చేయబడుతుంది. అంటే నాన్ బెయిలబుల్ వారెంట్, బెయిల్ అప్లై చేయడానికి కూడా అవకాశం లేనటువంటి కేసులు వాళ్ళ మీద మోపబడతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండనంటూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సుమారు 50,000 మందికి పైగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది అసభ్యకర పోస్టులు పెట్టే వాళ్ళపైన నిఘా పెట్టింది. అంటే ఇందులో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, కొంతమంది గ్రామస్థాయి కార్యకర్తల వరకు చాలామంది సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, తర్వాత ఇన్స్టాగ్రామ్లో రకరకాల్లో ఇప్పుడు ఒక పోస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, ఇలా కొన్ని వ్యక్తిగత కారణాలు, అంటే రాజకీయాల గురించి మాట్లాడితే పర్లా, చంద్రబాబు గారు ఆ పథకం ఇస్తున్నారో ఎందుకు ఇవ్వాల, నారా లోకేష్ గారు అది చేస్తున్నారో ఎందుకు చేయాల, పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ పని చేసి చూపిస్తున్నారు ఎందుకు చూపించాలని చెప్పి ఇలాంటివి మాట్లాడితే పర్లేదు. కానీ ఇలాంటి మాట్లాడుతున్నాం అనే క్రమంలోనే వ్యక్తిగత దోషణలు చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ ఇంటి వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది అగ్రస్థాయి నాయకులు ఎవరంటే అర్జున్ రెడ్డి, భార్గవ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి, అలాగే అవినాష్ రెడ్డి పిఏ రాఘవ్ రెడ్డి, సుమారెడ్డి, వీరారెడ్డి, ఇలా కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెట్టడానికి వీళ్ళు ఎంకరేజ్ చేశారంటూ కొన్ని వార్తలు మొన్న హల్చలైనాయి. ఎందుకంటే భారతిరెడ్డి పిఏ వర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు అవినాష్ రెడ్డి పాత్ర కూడా ఉంది అంటూ కొన్ని వార్తలు వచ్చినాయి. సో ఏదేమైనప్పటికీ కొంతమంది ఎవరైతే అసభ్యకర పోస్టులు పెడుతున్నారో ఇలాంటి వారి మీద పీడీ యాక్ట్ నమోదు అవ్వబోతోంది. అసలు పీడీ యాక్ట్ అంటే ఏంటి, పీడీ యాక్ట్ ఎవరెవరికి వర్తిస్తూ ఉంది, ఎటువంటి పనులు చేస్తే పీడీ యాక్ట్ వర్తిస్తుందంటే నాటు సారా కాసే వాళ్ళ మీద, అలాగే అక్రమంగా మద్యం తరలించే వారిపైన, భారీ కుంభకోణాలు చేసేవారిపైన, ఇలాంటి వారి మీద పీడీ యాక్ట్ నమోదు చేయబడుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు ఎవరైతే పెడుతున్నారో దీంట్లో కూడా పీడీ యాక్ట్ నమోదు చేయబడుతూ ఉంది. కనీసం మినిమం 1 year అయినా జైల్లో ఉండడం గ్యారంటీ. ఎందుకంటే అసభ్యకర పోస్టులు పెట్టడం రాజకీయ ప్రస్తుతం మనకు బాగా అబ్జర్వేషన్ చేయండి. మనకి భారత రాజ్యాంగం కల్పించింది భావ ప్రకటనపు హక్కు. ఈ భావ ప్రకటనపు హక్కు ద్వారా మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించుకోవాలి. మనకి ఏదైనా పథకం అందకపోయినా, మనకు చేస్తానన్న పనులు చేయకపోయినా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీసే హక్కు ప్రతి ఓటు వేసే ప్రతి భారతీయ పౌరుడికి, భారతీయ పౌరురాలకి అందరికీ ఉంటుంది. సో ఇది మనకి భావ ప్రకటనపు హక్కు. ఈ హక్కు ద్వారా ప్రశ్నించవచ్చు. కానీ ప్రశ్నిస్తున్నామనే ఒకే ఒక్క కారణంతో వీళ్ళు వ్యక్తిగత దోషణలు చేస్తున్నారు. ఇదే తప్పు ఇక్కడ. ఎందుకంటే వ్యక్తిగత దోషణలు చేయడానికి నువ్వెవరు నేనెవరినే. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం, ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడితే ఎక్కడితోనే మాట్లాడితే అక్కడ అయిపోద్ది. కానీ ఇక్కడ చేసే పని ఏంటి తెలుసా, ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడతా నువ్వు అలాంటి వాడురా, నువ్వు ఎలాంటి వాడురా, నీ ఇంట్లో వాళ్ళు అలాంటి వాళ్ళరా, నీ ఇంట్లో వాళ్ళని చూసావురా, వాళ్ళందరూ అలాంటి వాళ్ళరా అని చెప్పి అసలు సబ్జెక్ట్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, రాజకీయాల గురించిను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, నీ ఇంట్లో వాళ్ళు మాట్లాడారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని, నీ కూతుర్లు అలాంటి వాళ్ళంటే అలాంటి వాళ్ళని చెప్పి ఇలాంటివి మాట్లాడబట్టే కదా ఈ రోజున మీ ప్రాణాల మీద తెచ్చుకున్నంతవరకు కేసులు నమోదు చేయించుకుంటున్నారు. అదెందుకు మనకి ఏదైనా పథకం అయిందనుకో, అందలేదనుకో, దాని యొక్క వివరణ తెలపండి. మీ గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే దాని మీద మాట్లాడండి. మీ ఊర్లో ఏదైనా సమస్యలు ఉంటే దాని గురించి చెప్పండి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఆ పని ఎందుకు చేయట్లేదని చెప్పి నిలదీయండి. ఇది రాజకీయాల గురించి మనం ప్రశ్నించడం, పనులు చేయించుకునే విధానం. అంతే తప్ప లేదంటే మనకు తెలియని సమాచారాన్ని ఒకటి వస్తే దాన్ని ప్రజలు తెలియపరచండి సోషల్ మీడియా వేదికగా చేసుకొని. ఇలా మాట్లాడితే మిమ్మల్ని ఎవరైనా టచ్ చేస్తారు. అంతే తప్ప పర్టికులర్గా వ్యక్తిగత కారణాలు, ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల గురించి మీకు ఎందుకండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య గురించి, వాళ్ళ ఇంట్లో పిల్లల గురించి మీకు ఎందుకు. మొన్న రీసెంట్గా ఇది కదా పవన్ కళ్యాణ్ ఎంత సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ప్రధాన కారణం, తిరుమల తిరుపతి దేవస్థానానికి పవన్ కళ్యాణ్ గారు వారి కూతుళ్ళు దర్శనానికి వెళ్తే వాళ్ళిద్దరు కూతుర్ల మీద ఎంత అసభ్యకర ట్రోలింగ్ చేశారు. ఆ ట్రోలింగ్ చేసిన దగ్గర నుంచే కదా పవన్ కళ్యాణ్ ఇంత సివియర్ యాక్షన్ తీసుకొని
దీని మీద ఒక చట్టం తీసుకురావాలి. ఎందుకంటే ఈరోజు నా కూతురు రేపొద్దున మీ వాళ్ళంటే ఇంకా రకరకాలుగా వస్తాయి కదా, ఎవరు అరికడతారు అంటూ ఖచ్చితంగా ఒక సంచలన నిర్ణయం తీసుకొని దీని మీద ఉక్కుపాదం మోపారు కదా. సో ఇలాంటి మనకు అవసరమా? వ్యక్తిగత దోషణలు చేసుకొని వ్యక్తిగత కారణంలో ఒకరిని ఇబ్బంది పెట్టే రకంగా మనకు అవసరమా? కొన్ని సందర్భాల్లో మనం ఎంతవరకు మాట్లాడో అంతవరకే మాట్లాడి మన కాని దాంట్లో ఏలెట్టి మనం ఇబ్బంది పెట్టుకున్నాం అనుకో మన మీదగా చుట్టుకుంటుంది. ఈ రోజున ఎంతమంది అరెస్ట్ అవుతూ ఉన్నారు. వర్రా రవీందర్ రెడ్డి కానీ, ఇప్పుడు ఆర్జీవి పరారీలో ఉన్నాడు. మన పోసాని కృష్ణమురళి మీద కేసు నమోదైంది, మన శ్రీరెడ్డి మీద కేసు నమోదైంది, తర్వాత మొన్న కొల్లు రవీంద్ర ఏదో ఆయన మీద కేసు నమోదైంది. ఇలాగా ఎవరు చూసుకున్నా బోరగడ్డ అనిల మీద కేసులు. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? అసభ్యకర పోస్టులు, ఆ వ్యక్తిగత దోషం చేయడమే కదా. బోరగడ్డ అనిల్ ఎంత దారుణంగా మాట్లాడేవాడు. 1 గంట టైం ఇస్తే చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ ఎక్కడున్నా ఎతికి చంపేస్తారని చెప్పి బెదిరించాడు. ఎందుకు బెదిరించడం వల్ల ఏమైందా? ఇప్పుడు నువ్వు బెదిరించి ఆ ఇష్టానుసారంగా మాట్లాడావు, ఇప్పుడు ఏమైంది? అధికారం మారింది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అంటే మేము అనేసాము, మా ఎనమల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మమ్మల్ని వాళ్ళు కాపాడేస్తారు, వీళ్ళు కాపాడేస్తారు అనుకుంటారు. సరే, చివరాఖరు చూసుకుంటే ఇప్పుడు పరిస్థితి ఏమైంది? నువ్వు మాట్లాడేసావు, నాకెవరో డబ్బులు ఇచ్చారు మాట్లాడమన్నారు, మాట్లాడినన్నావు, నువ్వు మాట్లాడావు. ఇప్పుడు మాట్లాడినోడు దొరికాడు తప్ప మాట్లాడించమన్నవాడు పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు సాక్ష్యాధారాలు నువ్వు మాట్లాడినట్టు కనపడతా ఉంది, నువ్వు పలానా దానికి ఇచ్చావు. ఇప్పుడు నీ డబ్బులు ఇచ్చాడు అనుకో, నువ్వు పలానా దానికి ఇచ్చానే, నువ్వు దానికోసం నా మీద అసభ్యకరంగా చెప్తున్నావు అని చెప్పి తప్పించుకుంటారు. ఇరుక్కుపోయేది నువ్వే కదా. ఇప్పుడు మాట్లాడమన్నారు, ఏం మాట్లాడాలి? దానికంటూ లిమిట్స్ ఉంటాయి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, అంతే తప్ప మొత్తం నేను ఏదైనా దునియాని వేలేస్తా, నేను ఇష్టానుసారంగా మాట్లాడతా, నన్ను ఎవడేం చేస్తాడంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మాఫియా డాన్లను కూడా ఎదిరించాడు. ఒకప్పుడు మాఫియా డాన్ల మీద కూడా సినిమాలు తీశాడు. కొన్ని ఊర్లు వెళ్ళి ఆ డాన్ల మీద బయోగ్రఫీలన్నీ వాళ్ళ ఊర్లో చిత్రీకరణ చేసి తీసుకొచ్చి మరీ సినిమాలు తీసాడంటే ఎంత గట్స్ ఉండాలి. అలాంటి రామ్ గోపాల్ వర్మ ఈరోజు పరారులు ఎందుకున్నాడు? ఒకసారి బాగా అబ్జర్వేషన్ చేయండి. అంటే సోషల్ మీడియా పోస్టులు పెట్టినందుకే పరారా? అంటే ఎంతకన్నా దారుణంగా సినిమాలు తీసినోడే ఈ రోజున సోషల్ మీడియా పోస్టులకి జడిసి పరారులో ఉన్నాడంటే ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. అంటే వ్యక్తిగత దోషణలు చేస్తే ఎంత దారుణంగా ఉంటుందో రేపొద్దున భవిష్యత్తులో తెలుస్తుంది. ఎందుకంటే మనం స్థాయికి మించి మాట్లాడకూడదు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఎంతవరకు మన పరిమితి ఏంటి అంతవరకే మాట్లాడాలి. వ్యక్తిగత దోషణలు చేయడం అంటే ఎంత దారుణం. ఈ రోజున ఆర్జీవి చేసినటువంటి పనులు ఒకసారి చూస్తే, జిఎస్టీ అని సంథింగ్ ఏదో సెక్స్ యూజువల్ సినిమా తీసాడు. అవి అవసరమా? మన భారతీయ సంస్కృతి మంట కలిపేలా ఇక్కడ సినిమాలు తీసాడంటే అవి అవసరం? అలాంటి సినిమాలు ఏ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఆయన? ఇంకోటి చూసుకుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్, తర్వాత వ్యూహం సినిమాలు ఇలాంటివి తీసాడు. తీసిన దాంట్లో రాజకీయాల గురించి చెప్తే పర్లేదు, కానీ రాజకీయ ముసుగులో వాళ్ళ యొక్క వ్యక్తిగత దోషం చేశాడు. చంద్రబాబు అలాంటోడని, నారా లోకేష్ అలాంటోడని, పవన్ కళ్యాణ్ అలాంటోడని చెప్పి వ్యక్తిగత దోషణలు చేశాడు. సో ఎన్నిటిని, ఎందుకంటే ఒక్కరి మానవ అభిమానాలని కించపరిచే రైట్స్ ఎవరికీ లేవు. నీ వరకు నీకు వచ్చి తెలిసి ఆ బాధ నొప్పి నీకు తెలిసేంత వరకు అది నీకు తెలియదు. ఈ రోజున నీ వరకు వచ్చేపాటికి చేసిన తప్పులకి గజగజ వణికిపోతున్నారు. ఒక్కొక్కరు క్షమాపణ చెప్తున్నారు. ఇప్పుడు ఆ రోజున ఉండాలి కదా, అరే మేము ఇలా మాట్లాడుతున్నామే, రేపు పొద్దున మా మీద ఇలాంటి సివియర్ యాక్షన్లు తీసుకుంటారేమో అని చెప్పి కనీసం ఊహించలేకపోయారు. ఎందుకంటే రేపు అధికారం కూడా మాదే, మేమే యుగాలు మొత్తం రాజ్యాన్ని వేలేస్తాం, మా తర్వాత ఇక అధికారం అంటే ఎవరికి శాశ్వతం కాదు, మాదే అధికారం అంటూ విగిపోయారు చాలామంది. చివరాఖరికి ఏమైంది? కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. సో ఎప్పటికైనా మన స్థాయికి తగ్గట్టు మన పరిమితులు మించి అధికంగా వెళ్తే ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఒక జర్నలిస్ట్గా మీకు చెప్పేది ఏంటంటే, నేను ఎవరైనా సరే వ్యక్తిగత దోషణల కోసం మనం పోవద్దు. మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం, సబ్జెక్ట్ గురించి అవగాహన తెలుపుదాం, ఒక సమస్యని గురించి డిస్కషన్ చేసుకుందాం. సో ఇలాంటి వీటి మీద మనం ఫోకస్ చేస్తే సమాజం మారితే సమాజంలో మంచి అలవాట్లు అబ్బుతాయి. కొన్ని అరికట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.